ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టాపిక్ ఇది. హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమూరు ఎట్టకేలకు భూతశుద్ధి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో ఉన్న లింగ భైరవ ఆలయంలో వీరి వివాహం సోమవారం ఉదయం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత సమంత, రాజ్ నిడిమూరు తమ ఇన్స్టా ఖాతాల్లో పెళ్లి ఫోటోలను షేర్ చేసి అధికారికంగా వెల్లడించారు. ఈ పెళ్లిలో సమంత ఎర్ర రంగు చీర, జాకెట్ ధరించగా రాజ్ నిడిమూరు క్రీమ్ గోల్డ్ కలర్ కుర్తాను ధరించారు. నాగ చైతన్యతో సమంత వివాహం ఎంత ఆర్భాటంగా జరిగిందో దానికి భిన్నంగా రాజ్తో ఆమె పెళ్లి సింపుల్గా జరగడం గమనార్హం. కాగా హిందీ బుల్లితెర జంట వరుణ్ జైన్, గియో మానిక్ది కూడా భూతశుద్ధి వివాహమే. సమంత, రాజ్ నిడిమూరుల పెళ్లి భూతశుద్ధి పద్ధతిలో జరిగిందని ఈషా ఫౌండేషన్ ప్రకటించడంతో ఇప్పుడు ఆ వివాహ పద్ధతి గురించి అన్వేషణ మొదలైంది. భూతశుద్ధి వివాహం అనేది హిందూ ధర్మంలో ముఖ్యంగా సాంప్రదాయ జ్యోతిష్యం మరియు తంత్ర శాస్త్రాలలో కొన్ని ప్రత్యేకమైన దోషాలు లేదా వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలను నివారించడానికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన మరియు లోతైన సంస్కారం. భూతశుద్ధి అంటే పంచభూతాలను శుద్ధి చేయడం లేదా ఈ భూతాలతో కూడిన శరీర దోషాలను తొలగించటమని అర్థం. సాధారణంగా దీనిని ప్రతీకాత్మక వివాహంగా వ్యవహరిస్తారు. అయితే దీని వెనుక ఉన్న తాత్విక మరియు శాస్త్రీయ కారణాలు చాలా లోతైనవి. భూతశుద్ధి అనే పదం తాత్వికంగా జీవునిలోని పంచభూతాల అంశాలను శుద్ధి చేయడం ద్వారా దైవిక చైతన్యాన్ని ఆహ్వానించడాన్ని సూచిస్తుంది. అయితే భూతశుద్ధి వివాహం అనేది వ్యక్తి జాతకంలో ఉన్న వివాహ దోషాలు, మాంగళ్య దోషాలు, తీవ్రమైన కుజ దోషాలు లేదా విషకన్య యోగాలు వంటి వాటిని నివారించడానికి చేసే ఒక ప్రతీకాత్మక క్రియ. ప్రధానంగా ఈ వివాహం మనుషుల మధ్య జరగదు. ఈ దోషాలు ఉన్న వ్యక్తిని ముందుగా ఒక నిర్జీవ వస్తువుతో, ఉదాహరణకు అరటి చెట్టు, మట్టి కుండ, రావి చెట్టు లేదా దేవుడి విగ్రహానికి వివాహం చేస్తారు. ఈ ప్రతీకాత్మక వస్తువు దోషాన్ని గ్రహించినట్లుగా భావిస్తారు. ఆ తర్వాత ఆ వస్తువును నాశనం చేయడం లేదా ప్రవాహ జలాల్లో విసర్జించడం ద్వారా జాతకంలోని దోషాన్ని, ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించిన మొదటి వివాహంలోని కష్టాలను తొలగిస్తారు. కుజదోషం అనేది అత్యంత తీవ్రమైన వివాహ దోషంగా పరిగణించబడుతుంది. ఈ దోషం ఉన్న వ్యక్తి వివాహం చేసుకుంటే జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు లేదా అకాల మరణం కూడా సంభవించవచ్చు అని నమ్ముతారు. ఈ దోష నివారణ కోసం దోషం ఉన్న వ్యక్తిని ముందుగా కుంభ విగ్రహం లేదా అరటి చెట్టుతో వివాహం చేస్తారు. ఈ క్రియను కుంభ వివాహం లేదా అరటి వివాహం అని కూడా అంటారు. మొదటి వివాహం దోషాన్ని గ్రహించగా అసలు వివాహం దోషరహితంగా జరుగుతుందని నమ్మకం. కొన్ని అరుదైన మరియు శక్తివంతమైన గ్రహాల కలయిక వలన స్త్రీ జాతకంలో విషకన్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కూడా మొదటి వివాహంలో భర్తకు ప్రమాదకరంగా ఉంటుందని భావిస్తారు. ఈ దోషాన్ని నివారించడానికి స్త్రీని రావి చెట్టు లేదా మారేడు చెట్టుతో వివాహం చేస్తారు. ఈ చెట్టు వివాహం ద్వారా దోషం తొలగిపోయి ఆమె వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని నమ్ముతారు. కొన్ని పురాణాల ప్రకారం లేదా వంశపారంపర్యంగా వస్తున్న శాపాల ప్రభావం వైవాహిక బంధంపై పడకుండా ఉండేందుకు కూడా ఈ వివాహాన్ని ఒక ప్రాయశ్చిత్త కర్మగా నిర్వహిస్తారు. ఇది పితృదోషాల నుండి మరియు భూతాల నుండి వ్యక్తిని శుద్ధి చేస్తుంది. భూతశుద్ధి వివాహం యొక్క పరమార్థం కేవలం దోష నివారణ మాత్రమే కాదు. దీని వెనుక లోతైన తాత్విక అర్థం దాగి ఉంది. ఈ సంస్కారం కర్మ బదిలీ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. జాతకంలో ఉన్న వైవాహిక జీవితానికి సంబంధించిన కఠినమైన కర్మను, అంటే దోషం, ముందుగా శక్తి లేని వస్తువుకు బదిలీ చేయడం జరుగుతుంది. ఈ ప్రతీకాత్మక వివాహం వ్యక్తికి మొదటి వైవాహిక సంబంధంగా పరిగణించబడుతుంది. దోషం ఆ మొదటి బంధాన్ని ప్రభావితం చేస్తుంది. దానిని పగలగొట్టడం లేదా విసర్జించడం ద్వారా దోషం శాశ్వతంగా తొలగిపోతుందని భావిస్తారు. భూతశుద్ధి అంటే శరీరాన్ని శుద్ధి చేయడం. ప్రతి మనిషి పంచభూతాలతో నిర్మితమై ఉంటాడు. ఈ దోషాలు శరీరంలోని ఏదో ఒక భూతం అపసవ్యంగా ఉండటం వలన వస్తాయి. అరటి చెట్టు లేదా కుండ వంటి వాటితో వివాహం జరిపి
వాటిని నాశనం చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క శరీరంలోని పంచభూతాలను తిరిగి సమతుల్యం చేసి దోషాన్ని తొలగిస్తారు. శుద్ధి అయిన శరీరం శుభప్రదమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి సిద్ధమవుతుంది. జ్యోతిష్య దోషాలు ఉన్నాయని తెలిసినప్పుడు వ్యక్తులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈ వివాహం చేయడం ద్వారా దోషం నివారించబడిందనే బలమైన మానసిక విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం వారిని నిస్సందేహంగా మరియు ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడానికి ప్రేరేపిస్తుంది. భూతశుద్ధి వివాహం అనేది కేవలం మూఢనమ్మకం కాదు. ఇది పురాతన జ్యోతిష్య శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక సంక్లిష్టమైన కర్మశుద్ధి ప్రక్రియ. ఇది జాతక దోషాల నుండి రక్షించడానికి, పంచభూతాలను సమతుల్యం చేయడానికి మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన కఠినమైన కర్మను ప్రతీకాత్మకంగా తొలగించడానికి నిర్వహించే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.